హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ నేను ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈరోజు డిస్కస్ చేస్తున్నాను. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు 9th జూన్ నుంచి 4th జూలై వరకు అయితే మనకు అప్లికేషన్ విండో అయితే ఓపెన్లో ఉంటుంది. అండ్ అలానే మనకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ వచ్చి 5th జూలై 2025. అండ్ అలానే మనకు కరెక్షన్ విండో అంటే అప్లికేషన్లో మనం ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని మనము 9th జూలై నుంచి 11th జూలై వరకు అయితే రెక్టిఫై చేసుకోవచ్చు, అంటే కరెక్షన్ చేసుకోవచ్చు. సిబిటి ఎగ్జామ్ ఫర్ టైర్ 1 వచ్చి మనకు 13 ఆగస్ట్ నుంచి 30th ఆగస్ట్ వరకు. అండ్ అలానే టైర్ 2 ఎగ్జామ్ వచ్చి డిసెంబర్ 2025. మనకు ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ తీసుకుంటే ఫస్ట్ మనకు టైర్ 1 అండ్ టైర్ 2 అండ్ అలానే లాస్ట్లో మనకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే పోస్ట్ డీటెయిల్స్ ఆఫ్ ది పోస్ట్. ఇది పే లెవెల్ 7 అంటే 44,900 నుంచి 1,42,400 వరకు. మనకు ఇది హైయెస్ట్ కేటగిరీ. ఏఎస్ఓ అంటే ఏంటి? అసిస్టెంట్ సెక్రటరియట్ సెక్షన్ ఆఫీసర్. దీంట్లో మనకైతే పోస్టులు అయితే ఉంటుంది. ఇక్కడ చూసారంటే ఏజ్ లిమిట్ వచ్చి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఏజ్ అండి. మీరు ఇక్కడ చూసారంటే రిమైనింగ్ పోస్టులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఏంటది? ఇన్స్పెక్టర్ అని, నెక్స్ట్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ అని, సబ్ ఇన్స్పెక్టర్ అని, దీనికి కూడా ఏజ్ అయితే ఉంది. ఇక చూడండి పే లెవెల్ 35 పే లెవెల్ 6 అంటే 35,400 నుంచి 1,12,400 వరకు. దీంట్లో మనకైతే పోస్టులు అయితే ఇవి ఒకసారి అయితే చూడండి. మనకు ఇక్కడ ఏజ్ లిమిట్ యావరేజ్గా తీసుకుంటే 18 to 32 ఇయర్స్ అండి. అండ్ అలానే ఇక్కడ పే లెవెల్ 5కి అయితే 29,200 నుంచి 92,300 వరకు. మనకి ఇక్కడ ఏజ్ అయితే 18 to 27 ఇయర్స్ మాత్రమే. పే లెవెల్ 4 తీసుకుంటే ఇక్కడ 25,500 నుంచి 81,100 వరకు. ఇక్కడ చూడండి ఇవైతే పోస్ట్ డీటెయిల్స్. ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్. అండ్ అలానే ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చి 18 to 27 ఇయర్స్. వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్కి వస్తే మనకు వేకెన్సీస్ 14,582. అంటే ఎవ్రీ ఇయర్ అయితే ఎస్ఎస్సి సిజిఎల్ వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే ఇస్తారు. అంటే ఎవ్రీ ఇయర్ అయితే మనకు పోస్టులు పడుతూనే ఉంటాయి. ప్లస్ అందులోనూ మనకు 1 ఇయర్ అయితే ప్రాసెస్ పడుతుంది. అంటే టైర్ 1, టైర్ 2 అండ్ అలానే రిజల్ట్, అది ఒక ప్రాసెస్ మనకు 1 ఇయర్ పడుతుంది. ఇక్కడ చూసారు అంటే అప్లికేషన్ ఫీ, ఏజ్ లిమిట్ అయితే ఇప్పుడు చూద్దాము. అప్లికేషన్ ఫీ ఇక్కడ మనకు 100 రూపీస్ ఓన్లీ ఫర్ ఓసీ వాళ్ళకి. రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు కదా, ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీటీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఇలాంటి వాళ్ళకైతే ఫీ అయితే లేదు, అంటే నిల్ అని. ఏజ్ లిమిట్ అంటే 1st ఆగస్ట్ 2025 ఎంత ఉండాలి అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. దీన్ని బేస్ చేసుకొని మీరు ఏజ్ క్యాలిక్యులేటర్ ఉంది కదా, ఏజ్ క్యాలిక్యులేటర్ మీ ఏజ్ చూసుకొని మీకు ఎంత ఏజ్ అనేసి మీరు చూసుకోండి. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి, 2nd ఆగస్ట్ 1998 నాట్ లేటర్ దెన్ 1st 8 2007 అంటే 1st ఆగస్ట్ 2007 కంటే ఎక్కువ ఉండకూడదని. అండ్ అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జేఎస్ఓ అంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి అయితే మనకు బ్యాచిలర్ డిగ్రీ అండ్ అలానే 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీస్ చేసి స్టాటిస్టిక్స్ అనేది ఖచ్చితంగా సబ్జెక్ట్ అయితే ఉండాలి. మీరు ఇక్కడ చూసారంటే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి అయితే గ్రేడ్ 2కి మనకు ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్కి వచ్చారంటే మనకు టైర్ 1, టైర్ 2 అని చెప్పాను కదా. టైర్ 1 అనేది మనకు కామన్ ఫర్ ఆల్ పోస్ట్, అంటే ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది అనుకోండి. ఇక్కడ మనము
25 అంటే ఓవరాల్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. అండ్ అలానే 1 అవర్ వచ్చి మనకు ఎగ్జామ్ డ్యూరేషను. ఎక్స్ట్రాగా 20 మినిట్స్ అనేది పీడబ్ల్యూడి వాళ్ళకి, అంటే 1 అవర్ 20 మినిట్స్. ఇదైతే మనకు సబ్జెక్ట్స్ అంటే రీజనింగ్, జనరల్ అవేర్నెస్, యాప్ట్యూడ్, ఇంగ్లీష్. అంటే మనము కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. కట్ ఆఫ్ గురించి చెప్పాలంటే అసలు ఇయర్ తీసుకుంటే మనకు 150 ప్లస్ అయితే మనకు ఇచ్చారు కట్ ఆఫ్. కాబట్టి మీరు 200కి ఖచ్చితంగా అయితే 150 ప్లస్ అయితే స్కోర్ మీరు పెట్టుకోండి. అలా అయితేనే మీరు దీనికి క్వాలిఫై అవ్వగలుగుతారు. అండ్ అలానే టైర్ టూకి వచ్చారంటే మనకు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 అనేది ఓన్లీ ఫర్ జేఎస్ఓ, అంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళు ఆ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే పేపర్ 2 అనేది ఉంటుంది. ఇక్కడ చూసారంటే దీంట్లో పేపర్ 1లో సెక్షన్ 1 అనేది ఉంటుంది, సెక్షన్ 2 అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మ్యాథ్స్, రీజనింగ్ కలిపి మనకు టోటల్గా 60 క్వశ్చన్స్, 180 మార్క్స్. అంటే ఒక్కొక్క క్వశ్చను 3 మార్క్స్. అండ్ అలానే సెక్షన్ 2లో ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, అంటే మనకు టోటల్ క్వశ్చన్స్ 70 ఇంటూ 3 మార్క్స్, అంటే 210 మార్క్స్. ఈ రెండు మనకు 390 మార్క్స్. టోటల్ మనకు కౌంట్ చేసేది 390 మార్క్స్. అండ్ అలానే ఇక్కడ కంప్యూటర్ టెస్ట్, డేటా ఎంట్రీ స్పీడ్ వచ్చేసి మనకు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అండ్ అలానే ఇక్కడ చూసారంటే టైం డ్యూరేషను, ఇక్కడ మనకు సెషన్ 1కి అయితే మొత్తం 2 hours 15 minutes, సెషన్ 2కి అయితే 15 minutes. ఎక్స్ట్రాగా అయితే 20 మినిట్స్ అయితే ఇస్తారు ఎవరికి, పీడబ్ల్యూడి వాళ్ళకి అయితే. ఇక్కడ వచ్చి మనకు 1/4 నెగిటివ్ మార్కింగ్ టైర్ 1లో, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఫర్ టైర్ 2కు. అండ్ అలానే పేపర్ 2 చెప్పాను కదా మీకు, అది దేనికి, జేఎస్ఓ అప్లై చేసిన వాళ్ళకి. ఇక్కడ చూడండి, పేపర్ 2 వచ్చి స్టాటిస్టిక్స్ 100 మార్క్స్, 100 మార్క్స్ ఇంటూ 2 మార్క్స్, 200 మార్క్స్. మనకు ఇక్కడ 100 క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్, అంటే 200 మార్క్స్కి 2 hours అయితే మనకు ఎగ్జామ్ డ్యూరేషను. ఎక్స్ట్రాగా 40 మినిట్స్ వచ్చి పీడబ్ల్యూడి వాళ్ళకి. టైర్ 1కి మనకు ఇక్కడైతే సిలబస్ అయితే ఒకసారి చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ వచ్చేసి మీకు ఫస్ట్ మెయిన్ అయితే ఇచ్చిన సిలబస్ని ఖచ్చితంగా చూడండి. వాళ్ళు వెయిటేజ్ ఆఫ్ ఉంటుంది కదా, అంటే లాస్ట్ 5 years అయితే చూడండి, మీకు ఎక్కువగా మోస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ దేంట్లో వస్తుందని. రీజనింగ్ అనేది చాలా స్కోరింగ్ అనేది చెప్పాలి. రీజనింగ్ మీరు 50 out of 50 మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవాలి, అంటే 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ కదా. జనరల్ అవేర్నెస్ అంటే మీరు ఏమి ఎక్కువ ఫోకస్ చేస్తారంటే స్టాటిక్, జీకే, మళ్ళీ అలానే కరెంట్ అఫైర్స్లో కూడా పర్సనాలిటీస్, బుక్స్, ఎకనామిక్ సంబంధించింది, అండ్ అలానే జాగ్రఫీకి సంబంధించిన బిట్స్ ఏమైనా ఉంటే కరెంట్ అఫైర్స్లో అయితే ఇంపార్టెంట్వి డైలీ అయితే మీరు రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి. లాస్ట్ 6 months అయితే ఖచ్చితంగా అడుగుతారు. అండ్ అలానే మీరు పాలిటీ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ ఆర్టికల్స్ చదువుకోండి, పార్ట్స్ అనేసి ఉంటుంది, అది చదువుకోండి, షెడ్యూల్స్ చదువుకోండి, విట్స్ గురించి తెలుసుకోండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, దీంట్లో మీరు ఈజీగా 15+ అయితే స్కోర్ చేయొచ్చు. దీని మీద కూడా ఒకసారి ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, అంటే ఇంగ్లీష్ గురించి అయితే చూడండి. ఎస్పెషల్లీ వొకాబులరీ, అంటే మీరు వర్డ్ పవర్ మేడ్ ఈజీని ఫాలో అవ్వండి. అండ్ అలానే డైలీ అయితే మనకు హిందీలో ఎడిటోరియల్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని రోజు అయితే రీడ్ చేయండి. దాంట్లో వచ్చే వొకాబులరీ మోస్ట్లీ మనకు అడుగుతారు ఎగ్జామ్లో. నెక్స్ట్ టైర్ 2కి వస్తే మనకు ఇక్కడ కొన్ని మాత్రమే ఇస్తారు. ఈ సిలబస్ ఖచ్చితంగా చూసుకోండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు అది పెట్టారు, వాళ్ళు ఇది పెట్టారు, కానీ ఎగ్జామ్లో మాకు ఆ టాపిక్ రాలేదు అనేకండి. ఫస్ట్ అయితే మీరు నోటిఫికేషన్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఇక్కడ
మ్యాథమెటిక్స్లో నంబర్ సిస్టంలో మీకు ఖచ్చితంగా ఇది ఇస్తారు అంటే ఇది ఇస్తారు. ఇవన్నీ కూడా మీరు టాపిక్స్ ఒకసారి చూడండి మీరు. అండ్ అలానే పార్ట్ బి కూడా రీజనింగ్ కూడా ప్రతి ఒక్క దానికైతే మీరు ఫస్ట్ నోటిఫికేషన్ ఫాలో అవ్వండి. ఇంకో దాన్ని ఫాలో అయ్యే బదులు ఇంకొకరు పెట్టారని వెయిటేజ్ మార్క్స్ అనేసి అట్లా ఫాలో అవ్వకుండా మీరు ఫస్ట్ నోటిఫికేషన్లో వచ్చిన సిలబస్ని అయితే ఫాలో అవ్వండి. పార్ట్ బిలో అండ్ అలానే సెక్షన్ 2కి అండ్ అలానే ఇక్కడ చూడండి, మీరు ఎఫర్ట్స్ పెడితేనే ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయగలరు. అంటే ఇప్పటికిప్పుడు ప్రిపేర్ అయ్యి 1 మంత్లో అంటే కష్టము. అంటే ఆల్రెడీ 1 ఇయర్ అలా ఐ మీన్ ఆల్రెడీ చదివే వాళ్ళకైతే ఇది కొద్దిగా ఈజీ అండి. కొత్తగా వాళ్ళకి బిగినర్స్కి అయితే ఇది చాలా చాలా టఫ్. కాబట్టి ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్కైనా మీరు ఖచ్చితంగా అయితే అచీవ్ చేయగలరు. 1 ఇయర్ సిన్సియర్గా ఉన్నారంటే మీరు ఈ జాబ్ కొట్టచ్చు. ఇంగ్లీష్కి నేను బుక్ ఏదైనా ప్రిఫర్ చేయగలను అంటే నిమిషా బాన్సల్ అనేసి అని ఉన్నారు. అండ్ అలానే ఇంకొక మేడం కూడా ఉన్నారు. నిమిషా బాన్సల్ అయితే మీకు ఆ క్లాసెస్ అయితే పర్ఫెక్షన్ క్లాసెస్ అని ఉంటుంది. అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలానే మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మీరు ఏదైనా టెక్స్ట్ బుక్ యాప్ కానీ అడ్డా 247 కానీ ఏదైనా సరే ఫస్ట్ మీరు సిలబస్ ఎన్రోల్ చేసుకోండి. లేదా మేము దానికి అంత అమౌంట్ కట్టలేము అనేవాళ్ళు ఫ్రీ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే ఫస్ట్ సిలబస్ని చదవండి. సిలబస్ అంటే యాప్ట్యూడ్ కానీ రీజనింగ్ కానీ మీరు సిలబస్ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి, అది బేసిక్. కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ మీరు నోట్స్ అయితే రాసుకోండి. హిస్టరీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మనకు ఎన్సీఆర్టీ బేస్డ్, ఎస్పెషలీ 10th, 11th, 12th ఉంటుంది కదా, అది ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ అలానే మీకు నియర్ బై ఎవరన్నా అచీవ్ చేస్తుంటారు కదా ఎస్ఎస్సికి సంబంధించింది, వాళ్ళ యొక్క సజెషన్ అయితే తీసుకోండి. మీరు వీకెండ్స్లో మాక్ టెస్ట్లు రాయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఫాలో అవ్వండి. అండ్ అలానే ప్రాక్టీస్ చేయండి. అంటే ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి మోస్ట్లీ మీ స్ట్రాంగ్ అంటే కొందరు ఇంగ్లీష్లో స్ట్రాంగ్ ఉంటారు, కొందరు రీజనింగ్లో స్ట్రాంగ్ ఉంటారు. అలాగా మీ స్ట్రెంగ్త్ ఏది, మీ వీక్నెస్ ఏది, మీ వీక్నెస్ని స్ట్రాంగ్ చేసుకోండి, మీ స్ట్రాంగ్నెస్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోండి. ఇప్పుడు రీజనింగ్లో మీరు 25కి 20 క్వశ్చన్స్ కరెక్ట్ పెడుతున్నారు అనుకోండి, 25 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టేలాగా మీరు ఇంప్రూవ్ చేసుకోండి. వీక్ సబ్జెక్ట్ని మీకు అస్సలు యాప్ట్యూడ్ అనేది రాదు, ఏదో 10 క్వశ్చన్స్ 25కి 10 క్వశ్చన్స్ అయితే మీరు రాయగలరు. మీరు ఎప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఎఫర్ట్ అయితే పెట్టండి. అప్పుడు మీరు 20 మార్క్స్ తెచ్చుకోగలరు. అంటే 25 అనుకుంటే 20 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలరు. అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు ఇక్కడే మీకు 45 అంటే 90 మార్క్స్ వస్తుంది. ఇంక ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ ఈ రెండు మీరు తీసుకుంటే చూడండి, ఈ రెండిట్లో మనకు 15 to 20 తీసుకుంటే అంటే 30 అంటే ఎంత వస్తుంది మీకు, 0 అంటే 110 అయితే మీకు వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే ఏ ఒక్కదాన్ని కూడా నెగ్లెక్ట్ చేయబాకండి. ఎందుకంటే 200కి మనకు 150+ స్కోర్ అయితే పెట్టుకోండి. అంటే మీరు 150+ తెచ్చుకోవాలంటే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, మీరు ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఎంత కేర్ఫుల్గా ఉండాలి, ఇవన్నీ కూడా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలానే షేర్ చేయండి.